everyone, welcome to Uttam's Academy. Missing series lo next questions chuddam. First question chudandi 18 36 6 24 48 8 33 66 question mark ఇచ్చారు. ఇప్పుడు మనం ఫస్ట్ రో తీసుకొని లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ రో నెంబర్స్ ఏమి ఇచ్చారు 18 36 6 అనే నెంబర్స్ ఇచ్చారు కదా. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే 18 కి 2 తో మల్టిప్లై చేస్తే 36 అనే వాల్యూ వస్తుంది. 36 కి 6 తో డివైడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ ఏంటి 6 వస్తుంది కదా. సెకండ్ రో తీసుకుందాం చూడండి, సేమ్ లాజిక్ ఫాలో అవుతుందో లేదో చెక్ చేద్దాం. 48 8 ఇచ్చారు. ఇక్కడ కూడా ఫస్ట్ నెంబర్ ఏంటి 24 కి 2 తో మల్టిప్లై చేస్తే సెకండ్ నెంబర్ 48 వస్తుంది. 48 కి 6 తో డివైడ్ చేస్తే థర్డ్ నెంబర్ 8 అనేది వస్తుంది కదా. సో 2 రో సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. థర్డ్ రో కూడా అప్లై చేసి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. 33 66 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్ అంటే 33ని 2తో మల్టిప్లై చేయాలి. 33 2s ఎంత 66. తర్వాత సెకండ్ నెంబర్ని 6తో డివైడ్ చేయాలి కదా. 66ని 6తో డివైడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది 11. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 80 40 20 112 56 28 244 122 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో ఫస్ట్ రో తీసుకొని లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. 80 40 20 ఇచ్చారు. 80కి 2తో డివైడ్ చేస్తే 40 వస్తుంది. 40కి కూడా 2తో డివైడ్ చేస్తే 20 వస్తుంది కదా. నెక్స్ట్ రో కూడా చూద్దాం చూడండి, సేమ్ లాజిక్ ఫాలో అవుతుందేమో. 112కి 2తో డివైడ్ చేస్తే 56. 56కి 2తో డివైడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ 28 వస్తుంది. సేమ్ లాజిక్ 2 రోస్కి సాటిస్ఫై అవుతుంది కాబట్టి థర్డ్ రో కూడా అప్లై చేద్దాం. 244కి 2తో డివైడ్ చేస్తే 122. సో లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ప్లేస్ రావాలంటే 122ని 2తో డివైడ్ చేయాలి. సో ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుంది 61. ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 80 64 48 112 96 80 232 216 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఫస్ట్ రో తీసుకొని లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. సో వాల్యూస్ ఏమి ఇచ్చారు 80 64 48 ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని యాడ్ చేసి చూద్దాం ఎంత వాల్యూ వస్తుందో. 80 ప్లస్ 48 అంటే టోటల్గా వాల్యూ ఎంత వస్తుంది 128. 128కి 2తో డివైడ్ చేసామనుకోండి 64. సో సెకండ్ నెంబర్ ఏంటి 64ఏ కదా. ఈ లాజిక్ తీసుకొని ఈ రో సాటిస్ఫై అవుతుంది కాబట్టి నెక్స్ట్ రో కూడా చెక్ చేద్దాం, సేమ్ లాజిక్ ఫాలో అవుతుందేమో. 112 96 80 ఇచ్చారు. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని యాడ్ చేయాలి కదా. 112 ప్లస్ 80 అంటే వాల్యూ 192. 192కి హాఫ్ చేసామనుకోండి 96. సో సెకండ్ నెంబర్ ఏంటి 96ఏ కదా. సో 2 రోస్ సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. ఇప్పుడు థర్డ్ రో కూడా చెక్ చేసి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. 232 216 క్వశ్చన్ మార్క్. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని యాడ్ చేస్తున్నాం కదా. ఇక్కడ మనకి లాస్ట్ నెంబర్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. 232 ప్లస్ ఎక్స్ చేసిన తర్వాత 2తో డివైడ్ చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది కదా 216. సో ఫస్ట్ మనం ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 232 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత వస్తుంది 432 వస్తుంది. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు 432 మైనస్ 232. ఈ నెంబర్ యువతలకి వెళ్తే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. సో ఫైనల్గా ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది 200. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 7 343 49 6 216 36 5 125 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నెంబర్ ఏంటి 7 కదా. సెకండ్ నెంబర్ చూడండి 343 అంటే 7 క్యూబ్ కదా. థర్డ్ నెంబర్ 49 ఇచ్చారు అంటే 7 స్క్వేర్. సో ఫస్ట్ నెంబర్ యొక్క క్యూబ్ స్క్వేర్ అనేది రాసుకుంటున్నారు. సెకండ్ రో కూడా చూడండి 6 216 అంటే 6 క్యూబ్ 36 అంటే 6 స్క్వేర్ కదా. సో 2 రోస్ సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. ఇప్పుడు థర్డ్ రో చెక్ చేద్దాం చూడండి. 5 125 మనం ఎలా రాయొచ్చు 5 క్యూబ్గా రాయొచ్చు. సో క్యూబ్ అయిపోయింది. ఇక్కడ ఏం రావాలి 5 స్క్వేర్ కదా. 5 స్క్వేర్ అంటే 25. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 8 96 104 11 132 143 7 84 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ రో తీసుకొని లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. 8 96 104 ఇచ్చారు కదా.
ఫస్ట్ ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయండి. 96 ప్లస్ 8 అంటే టోటల్గా వాల్యూ ఎంత 104. సో మనకు థర్డ్ నెంబర్ ఏంటి 104 కదా. సో ఈ లాజిక్తో ఫస్ట్ రో అనేది రిలేట్ అయింది. ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ అనేది వస్తుంది. ఇప్పుడు సెకండ్ రో కూడా చెక్ చేద్దాం, సేమ్ లాజిక్ ఫాలో అవుతుందేమో. 143 ఇచ్చారు. 132కి 11ని యాడ్ చేస్తే ఎంత వాల్యూ వస్తుంది 143నే కదా. సో 2 రోస్ అనేవి సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి కాబట్టి థర్డ్ రో కూడా చెక్ చేసి చూద్దాం క్వశ్చన్ మార్క్ ప్లస్లో ఏమొస్తుందో. 7 84 క్వశ్చన్ మార్క్. సో ఫస్ట్ ఏం చేయాలి 84ని 7ని యాడ్ చేయాలి. 84 ప్లస్ 7 అంటే వాల్యూ 91. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 68 56 44 245 233 221 97 85 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో మనం లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ రో తీసుకొని. 68 56 44 ఇచ్చారు. సో ఫస్ట్ మనము ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని యాడ్ చేద్దాం. 68 ప్లస్ 44 అంటే వాల్యూ ఎంత వస్తుంది 112. 112కి హాఫ్ చేసామనుకోండి. సో ఫైనల్గా వాల్యూ 56. సెకండ్ నెంబర్ ఏంటి 56 కదా. సో ఈ లాజిక్తో ఈ రో అనేది రిలేట్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ రోకి చెక్ చేద్దాం. 245 233 221 ఇచ్చారు. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని యాడ్ చేస్తున్నాం. సో 245 ప్లస్ 221 అంటే ఫైనల్గా వాల్యూ 466 వస్తుంది. 466కి 2తో డివైడ్ చేస్తే 233. సో మనకి సెకండ్ నెంబర్ ఏంటి 233నే కదా. సో 2 రోస్ అనేవి సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. ఇప్పుడు థర్డ్ రో కూడా సేమ్ లాజిక్ని అప్లై చేద్దాం. 97 85 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఫస్ట్ మనం ఏం చేయాలి ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి కదా. 97 ప్లస్ క్వశ్చన్ మార్క్ ప్లస్లో ఎక్స్ అనుకుందాం. ఎక్స్ దీనికి 2తో డివైడ్ చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. సో 97 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 85ని 2తో మల్టిప్లై చేద్దాం 170 వస్తుంది. ఎక్స్ ఈక్వల్స్ టు 170 మైనస్ 97 కదా. సో ఫైనల్గా వాల్యూ 73. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 11 19 27 17 25 33 23 31 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కదా. సో ఫస్ట్ రో తీసుకొని లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. 11 19 27 ఇచ్చారు. ఫస్ట్ మనము ఈ 2 నెంబర్స్ని యాడ్ చేసి చూద్దాం. 27 ప్లస్ 11 అంటే వాల్యూ ఎంత వస్తుంది 38. 38కి 2తో డివైడ్ చేస్తే 19. ఇది కూడా సేమ్ ఇందాక క్వశ్చన్ లాగే లాజిక్ అనేది రిలేట్ అవుతుంది కదా. సెకండ్ రో కూడా చెక్ చేద్దాం. 17 25 33. ఫస్ట్ ఈ 2 నెంబర్స్ని యాడ్ చేద్దాం. 33 ప్లస్ 17 చేస్తే 50 వస్తుంది. 50కి 2తో డివైడ్ చేస్తే 25. సో సెకండ్ నెంబర్ ఏంటి 25 కదా. 2 రోస్ సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి కాబట్టి థర్డ్ రో కూడా అప్లై చేద్దాం. 23 31 క్వశ్చన్ మార్క్. ఫస్ట్ ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి కదా. 23 ప్లస్ ఎక్స్ దీనికి 2తో డివైడ్ చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. సో 23 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 62. సో ఫైనల్గా 62 మైనస్ 23 అంటే వాల్యూ ఎంత వస్తుంది 39. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 38 43 48 76 81 86 69 74 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. 38 43 48 ఇచ్చారు. ఫస్ట్ మనము ఇందాక ప్రాసెస్ లాగే ఆ లాజిక్ రిలేట్ అవుతుందేమో చూద్దాం. 38ని 48ని యాడ్ చేద్దాం. సో వాల్యూ ఎంత వస్తుంది 86. 86కి 2తో డివైడ్ చేస్తే 43. సో సెకండ్ నెంబర్ అనేది వచ్చింది కదా. సో సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. సెకండ్ రోకి కూడా అప్లై చేద్దాం. 76 81 86. సో ఫస్ట్ ఈ 2 నెంబర్స్ని యాడ్ చేద్దాం. 76 ప్లస్ 86 అంటే 162. 162కి 2తో డివైడ్ చేస్తే 81. సో సెకండ్ నెంబర్ ఏంటి 81 కదా. సో 2 రోస్ అనేవి సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. ఇప్పుడు థర్డ్ రో కూడా అప్లై చేసి ఆన్సర్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. 69 74 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఫస్ట్ ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి కదా. 69 ప్లస్ ఎక్స్ దీనికి 2తో డివైడ్ చేస్తే 74 అనే సెకండ్ నెంబర్ వస్తుంది. సో
69 plus x equals to 148. x equals to 148 की 69 ని మైనస్ చేద్దాం. 148 minus 69 అంటే 79. Option 4 is our correct answer. Next question. 74, 85, 96, 67, 78, 89, 84, 95 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. 74, 85, 96 ఇచ్చారు. ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని యాడ్ చేద్దాం. 96 ప్లస్ 74 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 170. 170కి హాఫ్ చేసామనుకోండి 85. సో సెకండ్ నెంబర్ ఏంటి? 85 కదా. ఈ రో కూడా సేమ్ లాజిక్ ఫాలో అవుతుందో లేదో చెక్ చేద్దాం. 67, 78, 89 ఇచ్చారు. ఫస్ట్ ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. 67 ప్లస్ 89 అంటే 156. 156కి 2తో డివైడ్ చేస్తే 78. సో సెకండ్ నెంబర్ ఏంటి? 78 కదా. సో 2 రోస్ సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి కాబట్టి థర్డ్ రో పైన అప్లై చేద్దాం. 84, 95 క్వశ్చన్ మార్క్. సో ఫస్ట్ ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. 84 ప్లస్ ఎక్స్ దీనికి 2తో డివైడ్ చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. 84 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 190. సో ఎక్స్ ఈక్వల్స్ టు 190 మైనస్ 84 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 106. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 30, 120, 124, 40, 160, 164, 22, 88 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే 30కి 4తో మల్టిప్లై చేస్తే 120, 120కి 4ని యాడ్ చేస్తే 124 వస్తుంది కదా. సేమ్ అలానే సెకండ్ రో కూడా 40కి 4తో మల్టిప్లై చేస్తే 160 వస్తుంది. 160కి 4ని యాడ్ చేస్తే 164. సో 2 రోస్ సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి కదా. సేమ్ లాజిక్ని థర్డ్ రో కూడా అప్లై చేద్దాం. 22కి 4తో మల్టిప్లై చేస్తే 88, 88కి 4ని యాడ్ చేస్తే 92. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 47, 52, 57, 69, 74, 79, 86, 91 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కదా. సో ఒక్కొక్క రో తీసుకొని లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ రో తీసుకుందాం చూడండి. 47, 52, 57 ఇచ్చారు. సో ఈ 2 నెంబర్స్ని యాడ్ చేసి చూద్దాం. 47 ప్లస్ 57 అంటే 104 వస్తుంది. 104కి 2తో డివైడ్ చేస్తే 52. సో సెకండ్ నెంబర్ ఏంటి? 52నే కదా. సో నెక్స్ట్ రో చెక్ చేద్దాం సేమ్ లాజిక్ అప్లై అవుతుందో లేదో. 69, 74, 79 ఇచ్చారు. ఫస్ట్ ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి కదా. 69 ప్లస్ 79 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 148. 148కి 2తో డివైడ్ చేస్తే 74. సో సెకండ్ నెంబర్ ఏంటి? 74 కదా. సో 2 రోస్ అనేవి సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి కాబట్టి థర్డ్ రో పైన అప్లై చేద్దాం. 86, 91 క్వశ్చన్ మార్క్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి కదా. 86 ప్లస్ ఎక్స్ దీనికి 2తో డివైడ్ చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. సో 86 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 182. ఎక్స్ ఈక్వల్స్ టు 182 మైనస్ 86 అంటే ఫైనల్గా వాల్యూ ఎంత వస్తుంది? 696. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 12, 19, 26, 28, 35, 42, 39, 46 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కదా. ఇక్కడ కూడా చూడండి. 12ని 26ని యాడ్ చేస్తే 38 వస్తుంది. 38కి 2తో డివైడ్ చేస్తే 19 అంటే సెకండ్ నెంబర్ వచ్చింది కదా. సెకండ్ రోలో కూడా 28ని 42ని యాడ్ చేస్తే 70 వస్తుంది. 70కి 2తో డివైడ్ చేస్తే 35 వస్తుంది కదా. సో 2 రోస్ సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి కాబట్టి ఈ రో కూడా అప్లై చేద్దాం. 39 అంటే ఫస్ట్ నెంబర్కి ఈ క్వశ్చన్ మార్క్ ప్లస్లో ఎక్స్ అనుకుందాం. 39కి ప్లస్ ఎక్స్ చేసి 2తో డివైడ్ చేస్తే సెకండ్ నెంబర్ 46 అనేది వస్తుంది. 39 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 92. సో ఎక్స్ ఈక్వల్స్ టు 92 మైనస్ 39 కదా. ఫైనల్గా వాల్యూ 53. ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 15, 12, 180, 18, 13, 234, 732 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఇక్కడ చూడండి వేరే లాజిక్తో రిలేట్ అవుతుంది. 15 12 మల్టిప్లై చేస్తే
180 వస్తుంది కదా, అంటే ఫస్ట్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే థర్డ్ నెంబర్ అనేది వస్తుంది. సెకండ్ రోలో కూడా 18 × 13 అంటే వాల్యూ ఎంత వస్తుంది 234. సో థర్డ్ నెంబర్ ఏంటి 234 కదా. సో 2 రోస్ అనేవి సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. సో థర్డ్ రో కూడా అప్లై చేసి ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ 2 నెంబర్స్ అంటే 7 × 32ని చేస్తే ఫైనల్గా వాల్యూ ఎంత వస్తుంది 224. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 8, 32, 64, 7, 28, 56, 12, 48 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కదా. ఇక్కడ చూడండి 8కి 4తో మల్టిప్లై చేస్తే 32, 32కి 2తో మల్టిప్లై చేస్తే 64, 7కి 4తో మల్టిప్లై చేస్తే 28, 28కి 2తో మల్టిప్లై చేస్తే 56. సేమ్ అలానే 12కి 4తో మల్టిప్లై చేస్తే 48 వచ్చింది. సో ఇక్కడ ఎట్లా మల్టిప్లై చేయాలి 2తో మల్టిప్లై చేయాలి కదా. 4, 2, 4, 2. సో ఇక్కడ కూడా 2తో మల్టిప్లై చేయాలి. 48 2 అంటే 96. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 7, 9, 63, 6, 8, 48, 5, 7 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కదా. ఇక్కడ కూడా బాగా అబ్జర్వ్ చేయండి. 7 × 9 అంటే 63 కదా. సో నెక్స్ట్ నెంబర్ ఏంటి 63. 8, 6, 48. సో ఫస్ట్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే థర్డ్ నెంబర్ అనేది వస్తుంది కదా. సేమ్ అలానే 5 × 7 అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది 35. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 60, 20, 10, 90, 30, 15, 36, 12 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కదా. ఇక్కడ చూడండి ఫస్ట్ రో 20 + 10 అంటే 30. 30కి 2తో మల్టిప్లై చేస్తే 60 అనే ఫస్ట్ నెంబర్ వస్తుంది కదా. సెకండ్ రో కూడా చూడండి 30 + 15 అంటే 45. 45కి 2తో మల్టిప్లై చేస్తే 90 అనే ఫస్ట్ నెంబర్ వస్తుంది. సేమ్ అలానే థర్డ్ రో కూడా అప్లై చేద్దాం. 36, 12 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కదా. ఫస్ట్ మనం ఏం చేయాలి ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. 12 + x అనుకుందాం. దీనికి 2తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ నెంబర్ అనేది వస్తుంది కదా. 2 1s 2 18s. 12 + x = 18. సో ఫైనల్గా x = 6. ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 18, 9, 27, 40, 36, 140, 40, 13 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఇక్కడ కూడా చూడండి 18కి 2తో డివైడ్ చేస్తే 9 వస్తుంది. 9కి 3తో మల్టిప్లై చేస్తే 27. సో నెక్స్ట్ రో చూసినట్లయితే 40కి 2తో డివైడ్ చేస్తే ఇక్కడ ఏముంది 36. కానీ 40/2 అంటే 20 కదా రావాల్సింది. సో మనం తీసుకున్న లాజిక్ అనేది రాంగ్ అనమాట. ఇంకొక లాజిక్ ఏదుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ రో ఏమి ఇచ్చారు 18, 9, 27 ఇచ్చారు. ఫస్ట్ ఈ 2 నెంబర్స్ని యాడ్ చేద్దాం. 18 + 27 అంటే వాల్యూ ఎంత వస్తుంది 45. 45ని దేంతో డివైడ్ చేస్తే 9 వస్తుంది 5తో డివైడ్ చేయాలి కదా. సో 5 1s 5 9s కాబట్టి అప్పుడు మనకు సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. సేమ్ లాజిక్ ఈ రో పైన కూడా అప్లై చేద్దాం. 40, 36, 140 ఇచ్చారు. సో ఫస్ట్ ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. 140 + 40 అంటే 180. సో 180కి 5తో డివైడ్ చేస్తే 36 అంటే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సో సేమ్ లాజిక్ని థర్డ్ రో పైన కూడా అప్లై చేద్దాం. 40, 13 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఫస్ట్ మనము ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏముందో తెలియదు కాబట్టి x అనుకుందాం. 40 + x దీన్ని 5తో డివైడ్ చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సో 40 + x = 13 5s ఎంత 65. సో x = 25. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 15, 11, 43, 13, 8, 48, 9, 7 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కదా. ఫస్ట్ రో తీసుకొని లాజిక్ ఏది రిలేట్ అవుతుందో చూద్దాం. 15, 11, 43 ఇచ్చారు. సో ఇక్కడ 15కి 11కి డిఫరెన్స్ తీసుకుందాం. 15 - 11 అంటే 4. 4కి 8తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత వస్తుంది 32. కానీ ఇక్కడ థర్డ్ నెంబర్ ఏంటి 43 కదా. 32కి 11ని యాడ్ చేస్తే 43 అనే థర్డ్ నెంబర్ వస్తుంది కదా. ఇక్కడ 11 ఎలా తీసుకుంటున్నాం మనకు సెకండ్ నెంబర్ ఏంటి 11. సో ఫస్ట్ మనము ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి డిఫరెన్స్ తీసుకుంటున్నాం. వచ్చిన డిఫరెన్స్కి 8తో మల్టిప్లై చేసి మళ్ళీ సెకండ్ నెంబర్ని యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ అనేది వస్తుంది. సో సెకండ్ రో కూడా సేమ్ లాజిక్ ఫాలో అవుతుందేమో చెక్ చేద్దాం. 13, 8, 48
సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఈ 2 నెంబర్స్కి డిఫరెన్స్ తీసుకోవాలి. 13 - 8 అంటే 5. 5కి 8తో మల్టిప్లై చేద్దాం. 8 5s ఎంత 40. ఇప్పుడు మనము సెకండ్ నెంబర్ని యాడ్ చేయాలి కదా. 40 + 8 అంటే 48. సో నెక్స్ట్ నెంబర్ ఏంటి 48 కదా. సో 2 రోస్ అనేవి సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. థర్డ్ రో పైన అప్లై చేసి ఆన్సర్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ మనము ఈ 2 నెంబర్స్కి డిఫరెన్స్ తీసుకోవాలి. 9 - 7 అంటే 2. 2కి 8తో మల్టిప్లై చేస్తే 16. ఇప్పుడు 16కి ఎంత యాడ్ చేయాలి, సెకండ్ నెంబర్ని యాడ్ చేయాలి కదా. 16 + 7 చేస్తే 23. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 6 9 90 12 8 120 13 6 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఇక్కడ చూడండి ఫస్ట్ రోలో 9 + 6 అంటే 15 కదా. 15కి 6తో మల్టిప్లై చేస్తే 90 అనే థర్డ్ నెంబర్ వస్తుంది. సెకండ్ రో తీసుకుంటే 12 + 8 ఎంత 20. 20కి కూడా 6తో మల్టిప్లై చేస్తే 120 అనే థర్డ్ నెంబర్ వస్తుంది కదా. సో 2 రోస్ అనేవి సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. ఏం చేస్తున్నారు, ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తున్నారు, వచ్చిన వాల్యూకి 6తో మల్టిప్లై చేస్తున్నారు. ఇప్పుడు థర్డ్ రో కూడా అప్లై చేసి చూద్దాం. 13 6 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేద్దాం. 13 + 6 అంటే 19 కదా. 19కి 6తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత వస్తుంది 114. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 12 7 32 17 13 33 14 8 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కదా. ఫస్ట్ రో తీసుకొని లాజిక్ ఏది ఫాలో అవుతుందో చూద్దాం. 12 7 32 ఇచ్చారు. సో ఫస్ట్ మనము 12కి 7కి డిఫరెన్స్ తీసుకుందాం. 12 - 7 అంటే 5 కదా. 5కి 5తో మల్టిప్లై చేద్దాం, అప్పుడు 25 వస్తుంది. 25కి ఎంత యాడ్ చేస్తే 32 వస్తుంది, 7ని యాడ్ చేయాలి కదా. 7 అంటే మనకుండే సెకండ్ నెంబరే కదా. సో ఫస్ట్ మనం ఫస్ట్ 2 నెంబర్స్కి డిఫరెన్స్ తీసుకుంటున్నాం. వచ్చిన డిఫరెన్స్కి 5తో మల్టిప్లై చేసి సెకండ్ నెంబర్ని యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ అనేది వస్తుంది. సేమ్ లాజిక్ సెకండ్ రో కూడా ఫాలో అవుతుందేమో చెక్ చేద్దాం. 17 13 33 ఇచ్చారు. ఫస్ట్ మనము ఫస్ట్ 2 నెంబర్స్కి డిఫరెన్స్ తీసుకోవాలి. 17 - 13 అంటే 4. 4కి 5తో మల్టిప్లై చేస్తే 20. 20కి ఇప్పుడు ఎంత యాడ్ చేయాలి, సెకండ్ నెంబర్ని యాడ్ చేయాలి కదా. 20 + 13 అంటే 33. సో మనకు ఉండే థర్డ్ నెంబర్ ఏంటి 33 కదా. కాబట్టి 2 రోస్ అనేవి సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. సేమ్ లాజిక్ని థర్డ్ రో పైన అప్లై చేసి ఆన్సర్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. 14 8 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ 2 నెంబర్స్కి డిఫరెన్స్ తీసుకోవాలి. 14 - 8 అంటే 6. 6కి 5తో మల్టిప్లై చేస్తే 30. 30కి సెకండ్ నెంబర్ని యాడ్ చేద్దాం, అంటే 8ని యాడ్ చేయాలి. 30 + 8 అంటే 38. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 8 4 48 3 6 36 8 6 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే 4కి +2 యాడ్ చేస్తే 6 కదా. 8 6 అంటే వాల్యూ ఏమొస్తుంది 48. అలానే ఇక్కడ కూడా 6 యాడ్ చేస్తే 6 + 2 అంటే 8 కదా. 8 3s అంటే 24 రావాలి, కానీ ఇక్కడేమో 36 ఉంది. సో ఈ లాజిక్ అనేది రాంగ్. ఇంకో లాజిక్ తీసుకుందాం. ఫస్ట్ 2 నెంబర్స్ ఏంటి 8 4. సో 8 + 4 అంటే 12 కదా. 12కి 4తో మల్టిప్లై చేస్తే 48. సో థర్డ్ నెంబర్ ఏంటి 48 కదా. నెక్స్ట్ రో చూడండి 3 + 6 అంటే 9. 9కి కూడా 4తో మల్టిప్లై చేస్తే 36 అనే థర్డ్ నెంబర్ వస్తుంది. సో 2 రోస్ అనేవి సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు థర్డ్ రోకి అప్లై చేద్దాం. 8 6 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కదా. ఫస్ట్ ఏం చేయాలి 8 + 6 చేయాలి. 8 + 6 అంటే 14. 14కి 4తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత వస్తుంది 56. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 7 9 130 11 9 క్వశ్చన్ మార్క్ 16 8 320 ఇచ్చారు కదా. ఇక్కడ చూడండి ఫస్ట్ రో తీసుకొని లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. 7 9 130 ఇచ్చారు. ఈ 2 నెంబర్స్ కంటే 130 అనేది చాలా పెద్దదిగా ఉంది కదా. సో స్క్వైర్స్ క్యూబ్స్ ఇలా లాజిక్లో తీసుకుందాం. 7 స్క్వేర్ అంటే 49 కదా. 9 స్క్వేర్ అంటే 81. సో ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి 130 వస్తుంది కదా. సో మనకు రావాల్సిన నెంబర్ ఏంటి 130నే కదా. సో స్క్వైర్స్ తీసుకొని ఫస్ట్ 2 నెంబర్స్కి స్క్వైర్స్ తీసుకొని యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ అనేది వస్తుంది. సో ఈ రో కూడా సేమ్ లాజిక్ ఫాలో అవుతుందేమో చెక్ చేద్దాం. 16 స్క్వేర్ అంటే 256. 8 స్క్వేర్ అంటే 64 కదా. సో రెండింటిని యాడ్ చేస్తే
320. సో థర్డ్ నెంబర్ ఏంటి 320నే కదా. సో ఫస్ట్ రో థర్డ్ రో అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. ఇప్పుడు సెకండ్ రో కూడా అప్లై చేసి ఆన్సర్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. 11 స్క్వేర్ అంటే 121, 9 స్క్వేర్ అంటే 81, రెండింటిని యాడ్ చేస్తే 202. ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 3, 43, 4, 6, 241, 5, 2 క్వశ్చన్ మార్క్ 11 ఇచ్చారు కదా. ఇక్కడ చూడండి 3 కంటే 4 కంటే 43 అనేది చాలా పెద్ద నెంబర్, 6 కంటే 5 కంటే 241 అనేది కూడా చాలా పెద్ద నెంబర్ కదా. సో ఇక్కడ కూడా స్క్వైర్స్ క్యూబ్స్ ఈ లాజిక్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ రో తీసుకుందాం చూడండి 3, 43, 4 ఇచ్చారు. 3కి క్యూబ్ తీసుకుందాం. 3 క్యూబ్ అంటే 27. 27కి ఎంత యాడ్ చేస్తే 43 వస్తుంది? 16ని యాడ్ చేయాలి కదా, అప్పుడు 43 అనే సెకండ్ నెంబర్ వస్తుంది. 16 అంటే మనం ఎలా రాయొచ్చు? 4 స్క్వేర్ అంటే థర్డ్ నెంబర్ యొక్క స్క్వేర్. ఫస్ట్ నెంబర్కి ఏమో క్యూబ్ తీసుకుంటున్నాం, థర్డ్ నెంబర్కి ఏమో స్క్వేర్ తీసుకుంటున్నాం. ఆ రెండింటిని యాడ్ చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. సో సెకండ్ రో కూడా అప్లై చేసి చూద్దాం ఫాలో అవుతుందో లేదో. 6, 241, 5. సో ఫస్ట్ నెంబర్కి క్యూబ్ తీసుకోవాలి కదా. 6 క్యూబ్ అంటే 216, 5 స్క్వేర్ అంటే 25. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 241 అనే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. కాబట్టి 2 రోస్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. ఇప్పుడు థర్డ్ రోకి అప్లై చేద్దాం. ఫస్ట్ నెంబర్కి ఏం చేయాలి? క్యూబ్ చేయాలి కదా. 2 క్యూబ్ అంటే 8. థర్డ్ నెంబర్కి స్క్వేర్ చేయాలి. 11 స్క్వేర్ అంటే 121. రెండింటిని యాడ్ చేస్తే 129. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 9, 21, 124, 11, 25, 148, 17 క్వశ్చన్ మార్క్ 220 ఇచ్చారు కదా. సో ఫస్ట్ మనము ఫస్ట్ రో తీసుకొని లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. 9, 21, 124 ఇచ్చారు. ఇక్కడ చూడండి 21ని 9ని యాడ్ చేస్తే 30 వస్తుంది కదా. 30కి 4తో మల్టిప్లై చేస్తే 120. 124కి కొంచెం దగ్గరగా ఉంది కదా. సో దీనికి 4ని యాడ్ చేస్తే 124 అని థర్డ్ నెంబర్ వస్తుంది కదా. ఫస్ట్ మనము 2 నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం, వచ్చిన వాల్యూకి 4తో మల్టిప్లై చేసి 4ని యాడ్ చేస్తున్నాం. సెకండ్ రో కూడా చెక్ చేద్దాం సేమ్ లాజిక్ ఫాలో అవుతుందో లేదో. 11, 25, 148 ఇచ్చారు. ఫస్ట్ ఈ 2 నెంబర్స్ని యాడ్ చేద్దాం. 25 + 11 అంటే 36. 36కి ఫస్ట్ మనం 4తో మల్టిప్లై చేయాలి కదా. 36 4s అంటే 144. 144కి మళ్ళీ 4ని యాడ్ చేస్తే 148. సో థర్డ్ నెంబర్ ఏంటి? 148 కదా. 2 రోస్ అనేవి సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి కాబట్టి థర్డ్ రో పైన అప్లై చేద్దాం. థర్డ్ రోలో 17 క్వశ్చన్ మార్క్ 220 ఇచ్చారు. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి కదా. ఇక్కడ ఏం వాల్యూ ఉందో తెలియదు కాబట్టి x అనుకుందాం. 17 + x చేసిన తర్వాత 4తో మల్టిప్లై చేయాలి కదా. వచ్చిన వాల్యూకి మళ్ళీ 4ని యాడ్ చేస్తే 220 వస్తుంది. సో 17 + x × 4 = 4ని అవతలకి పంపిస్తే 216, 4 1s 4 5 4. 17 + x = 54. ఫైనల్గా x = 54 - 17 చేయాలి. అంటే వాల్యూ ఎంత వస్తుంది? 34. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 2, 57, 7, 6, 225, 3, 5 క్వశ్చన్ మార్క్ 2 ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ రో తీసుకొని లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. 2, 57, 7 ఇచ్చారు కదా. 2 స్క్వేర్ అంటే 4. 7 స్క్వేర్ ఎంత? 49. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 53 వస్తుంది. కానీ ఇక్కడ మనకు రావాల్సిన నెంబర్ ఏంటి? 57 కదా. సో ఇంకొక లాజిక్ తీసుకుందాం. 2కి ఇందాక స్క్వేర్ చేసాం కదా, ఇప్పుడు క్యూబ్ తీసుకుందాం. 2 క్యూబ్ అంటే 8. 7 స్క్వేర్ ఎంత? 49. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 57 అనే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సో ఫస్ట్ నెంబర్కి ఏమో క్యూబ్ తీసుకుంటున్నాం, థర్డ్ నెంబర్కి స్క్వేర్ తీసుకుంటున్నాం. ఆ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. ఇప్పుడు సెకండ్ రో కూడా అప్లై చేద్దాం. 6, 225, 3. ఫస్ట్ నెంబర్కి క్యూబ్ తీసుకోవాలి. 6 క్యూబ్ అంటే 216. థర్డ్ నెంబర్కి స్క్వేర్ తీసుకోవాలి కదా, అంటే 9. ఈ రెండింటిని యాడ్ చేస్తే 225 అనే సెకండ్ నెంబర్ వచ్చింది కదా. సో 2 రోస్ అనేవి సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి కాబట్టి థర్డ్ రోకి చెక్ చేద్దాం. 5 క్వశ్చన్ మార్క్ 2. 5కి క్యూబ్ తీసుకోవాలి. 5 క్యూబ్ అంటే 125. 2 స్క్వేర్ ఎంత? 4. ఈ రెండింటిని యాడ్ చేస్తే 129. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్.